ఈ మినపప్పు కడగాలనా వద్దా? మరేం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? నీళ్ళు ఉన్నాయిగా, నీళ్ళు అంటూ ఉంచాలి కదా. గిన్నె తీసుకో. ఏ గిన్నె? పప్పు డబ్బా తీసుకో. పప్పు డబ్బా పెద్దదా చిన్నదా? ఆగు, బియ్యం బాగుండా స్టెయినర్ తీసుకో. అదే తీసుకో. మిక్సీలో పడతా అంటే వద్దులే. అదే మొత్తం వేసేసావా? అయిపోయినాయా? దీంట్లో ఏమేమి వేసింది నీకు తెలుసా? పెట్టేసుకుని పోయి వేసిరా తొందరగా. నేను రాను. అమ్మాయి సరిపోతుందా పిండికి డబ్బా? ఏది చూపెట్టు. పట్టించుకురా, పట్టించుకొచ్చినా నేను ఇంకో గిన్నెలో పోసి పెడతా. రేపు పొద్దునకి పొంగిద్ది పిండి. ముందైతే పట్టకపోతే ఇప్పుడు పట్టిద్ది, రేపు పొద్దున కంటే పొంగిద్ది కదా. నువ్వు వచ్చినాక వేరే గిన్నెలో కొద్దిగా పోసి నేను నావు వెళ్తాను. ఓకే, లెట్స్ గో. మళ్ళీ కొద్దిసేపు వేసుకోండి. వెళ్ళిపోయింది హారిక. ఈ షర్టే బాగుంది, ఉంచుకో. ఇది వద్దు. ఎక్కడికి సాయి? బజార్కి వెళ్దాం. అనంతపురం నుంచి ఆర్డర్. అనంతపురం నుంచి ఆర్డర్ అంటే? అనంతపురం నుంచి ఆర్డర్ వచ్చింది. అప్పుడు అక్కకి ఒక బ్లౌజ్ కుట్టి పంపింది. అదేంటి మొత్తం చినిగిపోయినది? వీడియో కూడా పోస్ట్ చేసాము. అడ్రస్ అంత చినిగిపోయిందిలే. ఈ అడ్రస్ వాళ్ళది ఎందుకు కానీ. అనంతపురము ఇది మన అడ్రస్. ఏం చేయాలా? అప్పుడు స్టార్టింగ్ లో అక్క మీరే క్లాత్ తీసుకొని ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి పంపిండి, అమౌంట్ వేస్తాను, అది సెట్ అయితే మళ్ళీ నేను బ్లౌజులు పంపిస్తాను అంతే. ఇంకా అందుకని అప్పుడు ఒక బ్లౌజ్ కుట్టి పంపాను నేను క్లాత్ తీసుకొని. ఆ అమౌంట్ వెంటనే వేసేసింది అక్క అడిగితే. ఇప్పుడు 7 బ్లౌజులు పంపించింది అక్కడి నుంచి. 7 బ్లౌజులా? అవి దేవిక స్టిచ్చింగ్ ఛానల్లో చూపిస్తా ఏమేం బ్లౌజులు పంపించింది ఏందని. ఇప్పుడైతే బజార్కి పోదాం. ఓకే, ఎందుకని అడగవే? ఎందుకు చెప్పు. అది కూడా రేపు నా బర్త్డే కదా, అయితే గాజులను కొనుక్కొచ్చుకుంటా. అమ్మాయి పెట్టిద్ది నైట్. హారిక పెడతావుగా? హారిక కోన్ డిజైన్లు భలే వేసిద్దండి. అయితే ఈ బట్టల లోపల వేసిపోదాం. బియ్యం కడిగి పెట్టా చేసే తల పని చేసేస్తే పోదాం. సాయి నువ్వేం పని చేస్తున్నావు చెప్పు ఇప్పుడు. సాయి ఒకటి ఇంటికాడ ఉంటాడు, మన ఇద్దరం వెళ్దాము. రేపు వేసుకుంటే వేయడం చాలా ఇంట్లో పెట్టద్దా? ఆ బయటికి కొట్టేద్దాంపా, మళ్ళా గబక్క నానబడింది అనుకో ఆర్ని కొద్ది తీయచ్చుగా. హారిక ఎవరు బట్టలు తీసేసుకోండి. నీ బట్టలు నువ్వు తీసుకో సాయి, హారిక బట్టలు హారిక తీసుకుంటుంది. మళ్ళీ నా బిగ్ బాస్ చూస్తా మాట తీసుకుంటా బట్టలు. బంతారం అది. ఆవుకి చిన్న వస్తే సాయి అవి ఇందాక
దోశలకి మినుపులను బియ్యం నానబెట్టే చూడు ఆ. కొన్ని ఉంటే ఆవు వచ్చిందంటే కాయ పెట్టి ఇప్పుడు వాన్ తెలియదు నేను కిచెన్ మీద కొట్టుకుంటాను కింద పడి. ఓకే సాయి అత్తానా అత్తానా వాషింగ్ మిషన్ గురించి మంచి పని చేసేది కానీ లేకపోతే ఈ వానలకు బట్టలు ఆరక భలే ఇబ్బంది పడేవాళ్ళం. వాషింగ్ మిషన్ రివ్యూ ఎప్పుడు చేస్తాం మరి? వాషింగ్ మిషన్ రివ్యూ ఆ? చాలా మంది చేస్తున్నారుగా. నీకు వాడుకోవడం వచ్చిందా? నువ్వు ఎట్లా చేస్తున్నావు తెలుసా? మరి ఒకసారి చెప్తే కదా. అయితే చెప్పాడు కదా, ఉమ్. డెమో ఇచ్చిపోయాడు కదా, ఉమ్. చెప్పినప్పుడు నాకేం అర్థం కాల. ఉమ్. అప్పుడు కంప్యూటర్ వర్క్ మిషన్ అప్పుడు కూడా అంతే. ఉమ్. 2 రోజులు ఆ అన్న డెమో చెప్పిపోయాడు కానీ నాకు రాలా. తర్వాత నా ఓన్ గా ఏడాది మిస్టేక్ అవుతుందో చూసుకుంటే ఉమ్. వచ్చింది. వాషింగ్ మిషన్ కూడా అంతే, అది సిస్టమ్ కదా, ఉమ్. ఆటోమేటిక్. స్టార్టింగ్ చూస్తే అసలు ఆ బట్టలు దేనికి ఎందుకు వాడతారో కూడా అర్థమయ్యేది కాదు. ఆ అన్న చెప్పాడు కానీ సగమే బుర్రకి ఎక్కింది, సగం ఎక్కల. ఉమ్. తర్వాత మళ్ళా దాని మీద కూడా ప్రయోగం చేసి మొత్తానికి అయితే ఏ ఆప్షన్ ఎందుకు ఇచ్చారో మొత్తం నేర్చుకున్నాను. ఆ రివ్యూ చేద్దాంలే ఒకరోజు. కానీ ఈ వర్షాకాలంలో ఆ వాషింగ్ మిషన్ మాత్రం నాకైతే భలే యూజ్ అవుతుంది. సగం డ్రై అయిపోతుంది బట్టలు అందులో. సగమే 90% అయిపోతున్నట్టు. జస్ట్ ఫ్యాన్ గాలికి వేస్తే ఈ ఫ్యాన్ కింద వేస్తే ఆరిపోతున్నాయి. అంత బాగా. చాలా వరకు సేఫ్ అయింది. లేకపోతే బట్టలు పెట్టలాగా ఫ్రెండ్స్ నేనైతే అలా ఇంత ఆడిపోయాను. ముందు తీసుకున్న దానికి దీనికి డిఫరెంట్ ఏంది? ఇంత ముందు తీసుకున్నాను దీని డిఫరెంట్ ఏంటంటే అది ఓన్లీ ఉతికిచ్చేది. అది కాదు, ఇప్పుడు నువ్వు మొత్తానికి ఎన్ని వాడావు, వాటిలో ఇట్లా డిఫరెన్స్ ఏంది అసలు? అదే ముందు వాడాను, రెండు వాషింగ్ మిషన్లు వాడాను. వాటిలో బట్టలు ఎట్టుండేవి, ఇట్లా బట్టలు ఎట్టు వచ్చినాయి? వీటిలో బట్టలు బాగానే ఉన్నాయి. చాలా మంది ఏమంటున్నారంటే వాషింగ్ మిషన్ లో బట్టలు మురికిపోవని అంటున్నారు. కానీ లోడ్ అనేది ఎక్కువ వేయద్దు. లోడ్ ఫుల్ వేసామనుకో అది తిరగటానికి అది ఇబ్బందిగా తిరిగిద్ది కదా, అందుకు బట్టలు అనేవి మురికిపోవు. అట్లా కాకుండా సగం వరకు వేసుకొని ఫ్రీగా రన్ అవ్వాలా. అసలు మనం కూడా ఉతుకోం, అంత తెల్లగా అంత బాగా ఉతికిద్ది. మళ్ళీ వాషింగ్ మిషన్ వేసిన బట్టలు ముడత వస్తాయి అంటారు కదా. ముడత ఎందుకు వస్తాయి అంటే అది వాష్ అయిపోయిన వెంటనే మనం ఇదిలిచ్చి ఆరేసుకుంటే ముడత రావు. అట్లా కాకుండా ఇదిలీకుండా ఏం లేకుండా ఎప్పుడు ఆరేసామనుకో అవి ముడతగా ఉంటాయి, ఐరన్ చేసుకోవాల్సి వచ్చింది. సరే బాగా లేట్ అయిపోతుంది బజార్కి. ఇప్పుడు మన అయితే ఐరన్ లేదు ఏం లేదు, ఇదిలిచ్చి ఆరేస్తున్నా బాగానే ఉంటున్నాయి కదా. ఎంత ముందు వాషింగ్ మిషన్ ఏంటంటే బట్టలన్నీ ఒకటే రకం ఉతికేది. ఇప్పుడు ఇది జీన్స్ కి ఒకలాగా పెట్టుకోవచ్చు, డైలీ వాష్ ఒకలాగా, బొంతలకి వేడి నీళ్ళ ఆప్షన్ ఉంది. అవన్నీ రివ్యూలో ఎట్లా చేసుకోవాలని చూపిస్తా. సరే పని బయటకు. పిండి ఎక్కువ అయిద్దంటే ఇదిగో ఇప్పుడు పట్టిన అమ్మటనే మనం ఎంత ఇచ్చామో అంతే ఉంటుంది. ఇప్పుడు ఇది ఇంత పెట్టామంటే తెల్లారలేదు పొంగి బయటికి వెళ్ళిద్ది, వేరే గిన్నెలో పడ్డా. ఇంకెప్పుడు ఏం పని ఉంది? అన్నం ఇంకా అన్నం ఉడికితే బిగ్ బాస్ చూసుకుంటూ తింటామే. తర్వాత ఇంకేముంది, పండుకోవటం. ఇంకేం లేదా? మమ్మీ దోశ పోయి ఒకటి సాయి గంట ఒక దోశ పోసి ఇదిగో రేపు పొద్దున మనం ఎంత పిండి అయితే కావాలో అంత పిండిలో ఉప్పు వేసి పెట్టుకుంటే మంచిగా పిండి అనేది పులిసి. సాయి గంట ఒక దోశ పోయి. సాయికి దోశ పోయటానికి ఇప్పుడు మరి కడుపు నొప్పి వచ్చింది. హారి ఒక్కటే అదేం కాదు, లేదు కడుపు నొప్పి నేను వస్తుంది. పోసి తాగు సాయి నీకు వీడియో తీస్తాను. ఇందులో ఉప్పు కలిపి పెట్టుకున్నాము. ఈ పిండి అనేది ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. మళ్ళీ ఒకవేళ రేపు సాయంత్రానికి కావాలనుకో పిండి, రేపు మార్నింగ్ టైంలో తీసుకొద్ది గిన్నెలో పెట్టుకొని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అటు 4 రోజులు ఉండిద్ది పిండి ఖరాబ్ కాకుండా. ఓకే ఇది హారి నేను పోసి తాగు. ఇది దట్టు పేస్తున్నా చూడు, కరిగిద్ది రేపు పొద్దున్నకి. ఒక చిన్న బౌల్ తీసుకురా.
సాయి కంటే ఒక దోశ ఇవి మంచిగా ఉంటాయి, రావు. అది విన్నాడు నువ్వు మళ్ళీ తిన్నావు. తినే ఇప్పుడు నేను ఒకటి చెప్తుంటావా, అన్నం కూడా తినడం, కడుపు అంతా నిండినట్టుగా. చిన్నగా బాగా పోయొచ్చింది. చిన్నగానే వాడికి ఏం తెలుసు తెలియకపోతే చెప్పాలి మనం. కడుపు నొప్పి వచ్చింది, ఇప్పుడు తినకూడదు, రేపు పొద్దున్న తినాలి. రేపు పొద్దున్నంటే తిండులే. ఇది ఒక హారి సేఫ్టీ కోసం ఒకవేళ పొంగింది అనుకో ప్లేట్లో. సో